హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఈరోజు పత్రికల్లో వెలువడిన ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్తో పాటు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అలాగే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. దగ్గరికి మీకు 6 to 8 న్యూస్ పేపర్స్ అయితే చదివి మీకు న్యూస్ అయితే అందించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించింది. 6వ తేదీ లోపల ఏపీపీఎస్సీ గ్రూప్స్ ఫలితాలు. ఏపీపీఎస్సీ ఇటీవల నిర్వహించిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు ఈ నెల 6వ తేదీలోగా వెలువడే అవకాశం అయితే ఉంది. మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసే దిశలో ఏపీపీఎస్సీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. గతంలో ప్రిలిమ్స్ 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను అయితే ఎంపిక చేసినప్పటికీ ప్రశ్నాపత్రం తెలుగు అనువాదంలో తప్పులు రావడం, సన్నద్ధతకు తగిన సమయం లేనందున ప్రధాన పరీక్ష మెయిన్స్ రాసేందుకు ఎక్కువ మందికి అవకాశం అయితే కల్పించాలని అభ్యర్థనలు నేపథ్యంలో 1:100 నిష్పత్తిలో ఎంపిక చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ ప్రభుత్వానికి అభ్యర్థులు ఇప్పటికే విజ్ఞప్తి అయితే చేశారు. పోస్టుల సంఖ్యను అనుగుణంగా ఒక్కో పోస్టుకు 100 మంది చొప్పున అభ్యర్థనలు అయితే అందుతున్నాయి. వీటికి ఏపీపీఎస్సీ అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. ప్రిలిమ్స్ ఫలితాలు వెలువడే నాటికి ఈ అంశంపై అధికార నిర్ణయం తీసుకోవచ్చని అంచనాలు అయితే ఉన్నాయి. ప్రశ్నాపత్రం కఠినంగా ఉండటం, నోటిఫికేషన్ వెలువడిన సమయానికి ప్రిలిమ్స్ పరీక్షకు మధ్య ఎక్కువ సమయం లేకపోవడం, భారత సమాజం సిలబస్కు సంబంధించిన బుక్స్ మార్కెట్లో ఆలస్యంగా అందుబాటులోకి రావడం వంటి కారణాలను పరిగణలోకి తీసుకోవాలని అభ్యర్థులు అయితే విజ్ఞప్తి చేశారు. ఇటీవలే నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని పలువురు అభ్యర్థులు అయితే ఏపీపీఎస్సీ ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్కి సంబంధించింది. న్యూస్ చూసుకున్నట్లయితే నెలాఖరులో ఎస్ఎస్సి ఫలితాలు. ముగిసిన వార్షిక పరీక్షలు నేటి నుంచి 11 వరకు మూల్యాంకనం. రాష్ట్రంలో జరుగుతున్న 10వ తరగతి ప్రధాన పరీక్షలు శనివారంతో అయితే ముగియగా నేటితో అన్ని పరీక్షలు అయితే ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్సి పరీక్షలు ముగియడంతో నేటి నుంచి మూల్యాంకనం అయితే ప్రారంభం కానుంది. ఈ నెల 11 వరకు మూల్యాంకనాన్ని అయితే ముగించాలని అధికారులు అయితే నిర్ణయించారు. 10వ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 18 నుంచి మంగళవారం వరకు అయితే జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2676 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు ముగిసిన నేపథ్యంలో నేటి నుంచి మూల్యాంకనం ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో 11 జిల్లాల కేంద్రాల్లో 19 మూల్యాంకన కేంద్రాలను కొనసాగించనున్నారు. ఈ నెల 11 వరకు మూల్యాంకనాన్ని పూర్తి చేయనున్నారు. అనంతరం డీకోడింగ్ తదితర పనులైతే ముగించుకొని నెలాఖరులో ఫలితాలను అయితే విడుదల చేయడానికి అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఫలితాల విడుదలకు మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం లేకపోవడంతో అధికారులే ఫలితాలను నెలాఖరులోగా విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5.8 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలో గత ఏడాది కంటే ముందుగానే ఎస్ఎస్సి పరీక్షలు ముగియడంతో ఫలితాలు కూడా త్వరగానే రానున్నాయి. మే 2వ వారం లేదా 3వ వారంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా పూర్తి చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్కి సంబంధించింది. క్లర్కుల నియామకానికి అనుమతి ఇవ్వండి. ఈ ప్రక్రియను ఎన్నికలతో ముడిపెట్టొద్దు. సార్వత్రిక ఎన్నికల నగరా మోగడంతో ఎలాంటి నియామకాలకు చేపట్టేందుకు వీల్లేదని ఎన్నికల సంఘం ఆదేశాలు అయితే జారీ చేయడంపై ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం ఆందోళన అయితే వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రకటనలకు కొన్ని నెలల ముందే బ్యాంకు ఉద్యోగుల నియామకాల ప్రక్రియ అయితే మొదలైందని, క్లర్కుల నియామకాన్ని జరగనివ్వాలని, ఎన్నికల నియమావళి నుంచి దీన్ని మినహాయించాలని కోరుతూ ఆయన ఐబీపీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మొహతాతో పాటు ఎన్నికల సంఘానికి లేఖ అయితే రాశారు. బ్యాంకులో కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ అండ్ సర్వీసెస్ ఎంపిక చేసిన అభ్యర్థుల నియామకానికి జరగనివ్వాలని అయితే కోరారు. లేఖ ప్రతులను కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, ప్రధాన ఎన్నికల కమిషనర్ కార్యాలయాలకు అయితే పంపారు. 2024-25లో 20,000 కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ నియామకానికి ఐబీపీఎస్ను బ్యాంకులు అయితే ఆశ్రయించాయి. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు సేకరించి పరీక్షల ప్రక్రియను పూర్తి చేసి అర్హత సాధించిన అభ్యర్థులను ఐబీపీఎస్ ప్రకటించింది. ఎన్నికలు ముగిసేంత వరకు కొత్తగా నియామకాలు చేపట్టేందుకు వీల్లేదని ఎన్నికల సంఘం అయితే పేర్కొంది. పదోన్నతులు, బదిలీలకు అనుమతిచ్చింది. అయితే ఎన్నికల ప్రకటనకు కొన్ని నెలల ముందే నియామకాల ప్రక్రియ అయితే మొదలైంది. కాబట్టి దీనిని మినహాయింపు ఇవ్వడం సముచితంగా ఉంటుంది. అర్హత సాధించిన వేలాది మంది ఉద్యోగాల కోసం
ఎదురు చూస్తున్నారు. నియామకాలతో ప్రభుత్వం లేక ప్రభుత్వ అనుబంధ సంస్థలతో సంబంధం లేదు. ఎవరి జోకానికి వీల్లేదు. ప్రభావితం చేసే అవకాశము లేదు. ఇప్పటికే సిబ్బంది కొరత బ్యాంకుల్ని ఇబ్బంది పెడుతోంది. క్లర్కులను స్కేల్ 1 అధికారులుగా పదోన్నతులను బ్యాంకులు అయితే కల్పిస్తున్నాయి. దీంతో సిబ్బంది కొరత తీవ్రమవుతుందని ఆయన తెలపడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ డిఎస్సికి సంబంధించింది. తెలంగాణ డిఎస్సి పరీక్ష తేదీలు ఖరారు. తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి టీఎస్డిఎస్సి 2024 పరీక్షకు దరఖాస్తుల గడువును విద్యాశాఖ అయితే పొడిగించింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్లో అప్లికేషన్లకు మంగళవారంతో గడువు ముగియగా జూన్ 20 వరకు పొడిగించింది. దీంతో అభ్యర్థులు ₹1000 చొప్పున దరఖాస్తు ఫీజును చెల్లించి జూన్ 20వ తేదీ రాత్రి 11:50 గంటల వరకు ఆన్లైన్లో అయితే దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వేసవి సెలవులకు సంబంధించింది. ఏపీకి చెందిన ప్రభుత్వ బడులకు 24 నుంచి వేసవి సెలవులు. జూన్ 12న పునఃప్రారంభం. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులు అయితే ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ అయితే ప్రకటించింది. ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులుగా విద్యాశాఖ అయితే పేర్కొన్నది. వచ్చే అకాడమిక్ ఇయర్ విద్యా సంవత్సరం 2024-25 కోసం జూన్ 12వ తేదీ నుంచి తిరిగి స్కూళ్ళను అయితే ప్రారంభం అవుతుందని పేర్కొంది. ఏపీ విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఈ నెల 23వ తేదీ స్కూళ్లలో చివరి పని దినంగా ఉండనుంది. తిరిగి పాఠశాలలో ఆరంభమయ్యే నాటికి ప్రతి విద్యా సంవత్సరం మాదిరిగానే విద్యార్థులు పాఠ్యపుస్తకాలు ఇతర అంశాలు అందుబాటులో అయితే ఉంచుతారు. 10వ తరగతి సిలబస్ మారుతున్నందున ఆ దిశలో పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉంచే దిశలో విద్యాశాఖ అయితే చర్యలు తీసుకుంటుంది. తోపేల్ పరీక్ష నిర్వహణకు సిలబస్ సిద్ధం చేస్తుంది. ఏపీ ప్రభుత్వం ప్రాథమిక విద్యలోనే తోపేల్ పరీక్షల అవకాశం కల్పించింది. ఇక వేసవి సెలవులు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న క్రమంలో ఈ నెల 18 నాటికి అన్ని స్థాయి పరీక్షలను ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి చేస్తారు. 23 నాటికి ఫలితాల ప్రగతి నివేదికనైతే ఇస్తారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పెంపు. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువునైతే మార్చి 31 నుంచి ఏప్రిల్ 5 వరకు అయితే పొడిగించినట్లు ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్ నరసింహారావు మంగళవారం ఒక ప్రకటనలో అయితే తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో 5, 6, 7, 8 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లు అంటే బ్యాక్లాగ్ సీట్లను ఇంటర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీఆర్ సెట్ 2024, ఏపీఆర్ జేసీ అండ్ డీసీ సెట్ 2024లకు దరఖాస్తు గడువునైతే ఈ నెల 5 వరకు అయితే పొడిగించినట్లు ఆయన అయితే పేర్కొన్నారు. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 5 లోపు www.aprs.apcfss.in అనే వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తులు అయితే సమర్పించాలని తెలపడం జరిగింది. నెక్స్ట్ జాబ్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో 47 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అయితే దరఖాస్తులు కోరుతుంది. న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఐపీపీబీ దేశవ్యాప్తంగా ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతుంది. వీటి యొక్క మొత్తం పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే 47, అన్రిజర్వ్డ్కు 21, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 4, ఓబీసీ వాళ్ళకు 12, ఎస్సీ వాళ్ళకు 7, ఎస్టీ వాళ్ళకు 3, ఇలా మొత్తం 47 పోస్టులకు అయితే దరఖాస్తులు అయితే కోరుతున్నారు. వీటి యొక్క అర్హతలు చూసుకున్నట్లయితే ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైతే అయి ఉండాలి. వీటి యొక్క వయోపరిమితి చూసుకున్నట్లయితే 1/3/2024 నాటికి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. వీటికి సంబంధించి శాలరీ చూసుకున్నట్లయితే నెలకు 30,000 అయితే ఉంటుంది. వీటి యొక్క ఎంపిక విధానం చూసుకున్నట్లయితే ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపిక చేస్తారు. వీటి యొక్క దరఖాస్తు విధానం చూసుకున్నట్లయితే ఆన్లైన్ ద్వారా అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ చేయడానికి చివరి తేదీ చూసుకున్నట్లయితే 5/4/2024. వీటి యొక్క అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే www.ippbonline.com అనే వెబ్సైట్ నందు ఆన్లైన్లో అయితే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే అస్సాం రాష్ట్ర 51వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్గా ఆంధ్రప్రదేశ్కి చెందిన రవి కోత
31 మార్చి 2024 బాధ్యతలు అయితే స్వీకరించారు. ఈయన 1993వ బ్యాచ్ అస్సాం మేఘాలయ క్యాడర్ ఐఏఎస్ అధికారి. రవి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం కోటపాడు గ్రామం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్ 2023 ఏప్రిల్ 1న అయితే ప్రకటించిన ఏటీపీ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో సుమిత్ నగాల్ 95వ స్థానంలో అయితే నిలిచారు. ఇది అతడి కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు. 2024 ఫిబ్రవరి నగాల్ 97వ ర్యాంకులో అయితే ఉన్నాడు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే జీఎస్టీ వసూళ్లు 2024 మార్చిలో 1.78 లక్షల కోట్లుగా అయితే నమోదయ్యాయి. 2023 మార్చితో పోలిస్తే ఇవి 11.5% అధికం. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చాక నెలవారీ వసూళ్లకు సంబంధించి ఇది రెండో అత్యధికం. 2023 ఏప్రిల్లో నమోదైన 1.87 లక్షల కోట్ల వసూళ్లే ఇప్పటి వరకు అత్యధికంగా ఉన్నాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఏర్పడి 2024 ఏప్రిల్ 1 నాటికి 90 ఏళ్ళైతే పూర్తయింది. ఈ సందర్భంగా ఆర్బీఐ 90 ఏళ్ల వార్షికోత్సవ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ముంబైలో అయితే ప్రారంభించారు. అదే వేదికపై స్మారక నాణ్యాన్ని అయితే విడుదలైతే చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాలు ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.